ఎవరు అదే మామిడితో అట్లా గొర్రెలన్నీ తోలేసిండాడు. ఇంత ధైర్యం యాన్నుండే వచ్చిండదే. ఎవడీడు? అరే ఏ రాజు నువ్వంట్రా? ఏందిరా రో చాలా ధైర్యం వచ్చిండదే. ఈ భీమాగాడి మామిడి తోట అని తెలిసి కూడా ఎవరు లేని చూసుకొని మామిడి తోటలో గొర్రెలన్నీ తోలేస్తున్నావు కదరా. ఈ కాయ చూడరా ఎట్లా రంగు వచ్చిందా. కాయలన్నీ తినేసి తొక్కేసులా. ఈ చెట్లు పెంచేదానికి, ఎరువులు వేసేదానికి, పైపులు వేసేదానికి వీటన్నిటికీ ఎంతరా ఖర్చు పెట్టుండేది మేము. అవన్నీ ఎవడురా కడతాడు మాకు? నీ అబ్బాయి ఏమన్నా కడతాడు వచ్చా? అరే ఏందరా చెప్తాంటే అట్లా చూస్తాండావు. తొందరగా నువ్వు వేడ నుండి పోలేదనుకో నీ గొర్రెల్లో ఒక గొర్రె పొట్టేలు ఉంటది కదా, దాన్ని తీసి అమ్మవారికి బోలేసినట్టే చేస్తారు. భీమగాడు ఊరికి పోయి 2 రోజులు అవుతాండదే. ఈ 2 రోజులకి ఎవరో రారులే అనుకుంటావా? అట్టా అనుకోనే కదా నువ్వు ఇట్టా చేసిండావా? లేకపోతే మామిడి తోటలో ఉండే మా మామిడికాయలని తినిపించేసిండ్లా, పైపులని తొక్కిచ్చేసిండావు కదరా. దోస్తులు విన్నారు కదా ఈడి వ్యాపారము, చూశారు కదా ఈడి కథలో. ఏం చేయమంటారా చెప్పరాదా? గట్ల నేరుగా కామెంట్ బాక్స్ లోకి ఇట్లా వెళ్ళి కామెంట్లు పెట్టండి, మంచిగా షేర్లు చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని సపోర్ట్ చేయండి దోస్తులు.